లేత కొబ్బరి తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరికాయ ఈ ప్రకృతిలో ఇయ్యబడిన దేవుడిచ్చిన ఒక చక్కటి వరమని చెప్పుకోవచ్చు. అయితే కొబ్బరికాయ త్రాగిన తర్వాత చాలామంది కొబ్బరికాయను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ కొబ్బరికాయ లోపల ఉన్నటువంటి కొబ్బరిని చాలామంది పట్టించుకోరు. కానీ ఆ కొబ్బరి మనకి ఎన్నో మేలులు చేస్తుంది. లేత కొబ్బరిని తీసుకోవడం వలన ప్రయోజనం ఏంటి, లేత కొబ్బరిలో ఉండేటటువంటి పోషకాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, లేత కొబ్బరిలో ఫైబర్, మ్యాంగనీస్, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ లేత కొబ్బరి తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, జీర్ణక్రియకు లేత కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ అదుపులో ఉంచుతుంది, అజీర్ణాన్ని, మలబద్ధకాన్ని, ఈ సమస్యలన్నిటిని కూడా మరి లేత కొబ్బరి తింటే తగ్గిస్తుందన్నమాట. లేత కొబ్బరి తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గ్యాసు, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి మరి చాలా శ్రేష్టమైన ఆహారం లేత కొబ్బరి అని చెప్పుకోవచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. చాలామంది వెయిట్ ఉంటారు. ఈ మరి వెయిట్ లాస్ను కూడా చేస్తుంది లేత కొబ్బరి. బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. తర్వాత శరీరంలో నీరసంగా ఉన్నటువంటి వాళ్ళు లేత కొబ్బరి తీసుకుంటే శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది ఈ లేత కొబ్బరి. కాబట్టి కొబ్బరి నీళ్లు త్రాగడమే కాదు, లేత కొబ్బరిని కూడా తీసుకుంటే మరి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మనము ప్రత్యేకంగా మరి కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కొబ్బరి బోండా కొట్టినటువంటి వ్యక్తిని లేత కొబ్బరి అయితే తీసి ఇవ్వమని చెప్పాలి. అది లేత కొబ్బరి అయి ఉండాలి. అప్పుడు లేత కొబ్బరిని మనం తీసుకుంటే మనకు కావలసినటువంటి మరి శ్రేష్టమైన పోషకాలు అందుతాయి. ఈ లేత కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం వంటి ఈ పోషకాలు పుష్కలంగా దీంట్లో లభిస్తాయి. కాబట్టి మరి మీరు ఎవరైనా సరే లేత కొబ్బరిని తీసుకుంటే మీ జీర్ణక్రియ చాలా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. గుండె జబ్బులు కూడా దూరం అవుతాయి, బరువు కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది. మన శరీరానికి కావాల్సిన బలాన్ని లేత కొబ్బరి ఇస్తుంది. కాబట్టి మీరు లేత కొబ్బరిని తీసుకొని లేత కొబ్బరిని తినండి. ఒకవేళ అందుబాటులో మీకు కొబ్బరి చెట్లు ఉండి కొబ్బరికాయలు ఉంటే కొబ్బరి బోండం తాగిన తర్వాత లేత కొబ్బరిని ఆ రోజు కూడా తీసుకుంటే మంచిది. కొంచెం కొంచెం తీసుకుంటే చాలా మంచిది. లేదా మీరు ఎక్కడైనా కొబ్బరి బోండం తాగినప్పుడు లేత కొబ్బరి కొట్టించమని ఆ లేత కొబ్బరిని తినడం కూడా చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ.